సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయానికి కమిటీ వేయాలని నిర్ణయించింది. దీంతో పాటు కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కొన్ని కీలకమైనటువంటి అంశాలనే ఇవాళ రాష్ట్ర కేబినెట్లో చర్చించారు. ప్రధానంగా భూములకు సంబంధించినటువంటి అది కూడా నిషేధిత భూముల జాబితా నుంచి తప్పించి అక్రమాలకు పాల్పడిన వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర కేబినెట్లో ప్రధానంగా చర్చ చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్య దాదాపుగా 7 లక్షల ఎకరాల మేర రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భూ అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా ఈ నిషేధిత భూముల జాబితా నుంచి భూములు తప్పించి అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి అధ్యయనానికి ఒక మంత్రుల కమిటీ వేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. ఈలోగా వచ్చే కేబినెట్ లోపు ఈ మంత్రుల కమిటీ కంటే ముందు అన్ని జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో జరిగినటువంటి భూ అక్రమాలకు సంబంధించి అలాగే నిషేధిత భూముల జాబితా నుంచి తప్పించినటువంటి భూములకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర కేబినెట్లో చర్చ జరిగింది. ఈ ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రులు వచ్చే కేబినెట్లోగా దీనికి సంబంధించినటువంటి నివేదిక సమర్పించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ తదుపరి దానిపైన అధ్యయనానికి మంత్రుల కమిటీ అధ్యయనం చేయనుంది. ఆ తదుపరి అలాగే ఆ తర్వాత అధ్యయనం తర్వాత దాన్ని ఏం చేయాలన్న అంశానికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 7 లక్షల ఎకరాల మేర నిషేధిత 22A నుంచి నిషేధిత జాబితా నుంచి భూములు తప్పించారు. అలాగే ఈ జాబితా నుంచి తప్పించినటువంటి భూముల్లో దాదాపుగా 25,000 ఎకరాలు చేతులు మారినట్టుగా కూడా ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 7,000 ఎకరాల మేర రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. వీటన్నిటి ఈ అక్రమాలకు సంబంధించి ఏం చేయాలన్న దానిపైన ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రులు తొలుత ఒక 15 రోజుల్లాగా నివేదికిస్తారు. వచ్చే కేబినెట్ సమావేశానికి ఈ నివేదిక సమర్పించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ముందుగా ఆయా జిల్లాల్లో జరిగినటువంటి భూ అక్రమాలపైన దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకుంటారు. ఆ వివరాలనే పూర్తి నివేదిక స్థాయిల రూపంలో ప్రభుత్వానికి కూడా సమర్పిస్తారు. ఆ తదుపరి దీనికి సంబంధించి ఏం చేయాలన్న దానిపైన ఒక మంత్రుల కమిటీ అధ్యయన కమిటీకి దీన్ని నివేదించనున్నారు. ఆ తర్వాతే వీటిపైన ఏం నిర్ణయం తీసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే సిఐడి కొన్ని కేసుల్లో సిఐడి కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అలాగే ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కూడా ఇప్పటికే ఈ అక్రమాల వ్యవహారంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయితే వీటన్నిటి తర్వాతే ఈ ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర కేబినెట్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా ప్రభుత్వం తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా చెప్పాలంటే అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి కొత్తగా అదనంగా 62 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు ప్రతిపాదనకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఎందుకంటే ఇప్పటికే 113 నియోజకవర్గాల్లో 203 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అలాగే అదనంగా మరొక 62 నియోజకవర్గాల్లో 62 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి వచ్చినటువంటి ప్రతిపాదనకి రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని కూడా తెలియజేసింది. అలాగే భూ అక్రమాలు చాలా చోట్ల ఆక్రమిత భూములకు సంబంధించి క్రమబద్ధీకరణ చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి వచ్చినటువంటి ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఎందుకంటే పేదలకు సంబంధించినటువంటి ఆక్రమిత భూముల్లో ప్రధానంగా అభ్యంతరం లేనిటువంటి భూముల్లో భూములు క్రమబద్ధీకరించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రతిపాదనకి రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదాన్ని తెలియజేసింది. ఇక అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున అందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా వాటిని ఇచ్చేందుకు కూడా ఒక విధి విధానాలను ఖరారు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర కేబినెట్ ముందుకు ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదనకు కూడా కేబినెట్ అంగీకారాన్ని తెలియజేసింది. ఇక ప్రధానంగా కొన్ని మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్లో ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక అలాగే ధాన్యం సేకరణకు సంబంధించి మార్కెట్కి దాదాపుగా 700 కోట్ల రూపాయల రుణ సేకరణకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఎందుకంటే దాదాపు ఇప్పటికే మార్కెట్ ద్వారా 6,000 కోట్ల రూపాయల రుణాన్ని మార్కెట్ తీసుకుంది. దీనికి ప్రభుత్వం గ్యారంటీగా ఉండేందుకు కూడా ప్రభుత్వం అంగీకారం తెలియజేసింది. సో మొత్తంగా ఈ ప్రస్తుతం ధాన్యం సేకరణకు సంబంధించి 24 గంటల్లోగా అన్నదాతలందరికీ కూడా ఈ డబ్బులు చెల్లించే విధంగా ఈ తదుపరి సేకరణకు సంబంధించి 700 కోట్ల రూపాయల రుణాల సేకరణకు సంబంధించి మార్కెట్గా అనుమతిస్తూ కేబినెట్ తీర్మానించింది. అలాగే ప్రకాశం బ్యారేజీ దిగువన తాడేపల్లి వైపున దాదాపుగా 0.9 కిలోమీటర్ల మేర ఒక రీటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ అంగీకారం తెలియజేసింది. దీనికోసం 294 కోట్ల రూపాయల వ్యయాన్ని చేయాలని చెప్పి కూడా వ్యయం చేసేందుకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే ఇక
మొత్తం 113 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 203 అన్నా క్యాంటీన్లతో పాటు అదనంగా 62 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్, ఉద్యోగుల రేషనలైజేషన్కి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఎందుకంటే కొన్ని చోట్ల ఎక్కువ మంది సిబ్బంది, అలాగే కొన్ని చోట్ల తక్కువగా ఉన్నట్టు కూడా రాష్ట్ర కేబినెట్ గుర్తించింది. ఇది వీటన్నిటిపై వచ్చినటువంటి ప్రతిపాదన కూడా కేబినెట్లో ఆమోదాన్ని తెలియజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి 540కి పైగా పౌర సేవల్ని రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా, అలాగే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందించేందుకు సంబంధించినటువంటి రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఇక ఫెర్రో అత్యంత కీలకమైన నిర్ణయం, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు సంబంధించి ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపుకు సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే 2019-24 మధ్య గత ప్రభుత్వం అయితే ఈ ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు మూతపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పట్లో విద్యుత్ టారిఫ్ను గణనీయంగా పెంచేశారు. దాంతో చాలా ఇబ్బంది పడినటువంటి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్నటువంటి ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలన్నీ కూడా దీని కారణంగా మూతపడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మళ్ళీ వాటన్నిటిని కూడా పునరుద్ధరించడంతో పాటు వాటి ప్రోత్సాహం అందించేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారందరికీ కూడా ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమకి విద్యుత్ టారిఫ్లో డ్యూటీకి సంబంధించి, ఎలక్ట్రిసిటీ డ్యూటీకి సంబంధించి టారిఫ్ తగ్గింపుకు సంబంధించి కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇక నాగావళి నదికి సంబంధించి గౌతుల చిన్న తోటపల్లి బ్యారేజ్ పైన కుడి ఎడమ వైపు గట్టులో ఉన్నటువంటి మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణానికి దాదాపుగా ఎడమ వైపున 1.03 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో మినీ హైడల్ ప్రాజెక్టు, అలాగే కుడివైపున 2.04 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఒక మినీ హైడల్ ప్రాజెక్టు ఏర్పాటుకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఇక ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి సంబంధించి, ఎస్పీవీకి సంబంధించి భూముల కేటాయింపుకి సంబంధించి అటు కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో కూడా దాదాపుగా ఈ కారిడార్కి సంబంధించి ఎస్పీవీకి సంబంధించినటువంటి 2,500 ఎకరాలు, అలాగే 2,600 ఎకరాల చొప్పున ఈ భూముల స్టాంప్ డ్యూటీ మినహాయింపుకి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. మొత్తం మీద పరిశ్రమల ప్రోత్సాహానికి సంబంధించి ఈ నిర్ణయాన్ని, అలాగే ఇక భూములకు సంబంధించి ఈ భూముల నిషేధిత జాబితాలో అక్రమాలకు జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇన్ఛార్జి మంత్రులు నివేదిక ఇచ్చే వరకు కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలని రాష్ట్ర కేబినెట్ తీసుకుందని చెప్పాలి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్.